వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న, సన్నకారు రైతుల బాధ్యతను తగ్గించేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు 1.6 లక్షల రూపాయల వరకు మాత్రమే అందుతున్న ఏ తాకట్టు లేని వ్యవసాయ రుణ పరిమితిని తాజాగా 2 లక్షలకు పెంచింది కేంద్రం. ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఊరట లభించనుంది. క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు, ఎరువులు తదితర ఖర్చుల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఆర్థిక ఊపిరిగా నిలవనుంది. దేశంలో 86% పైగా రైతులు చిన్నవాళ్లే, సన్నకారు రైతులే. వీరికి రుణాలు పొందడంలో ఇబ్బందులు, దరఖాస్తుల ప్రక్రియ, బ్యాంకుల అంగీకారంలో తడబడటం వంటి సమస్యలు సాధారణమే. ముఖ్యంగా భూముల సంఖ్య తక్కువగా ఉండడం, తనఖా పెట్టేందుకు ఆస్తులు లేకపోవడం వల్ల రుణాల భారం తట్టుకోవడం కష్టమవుతుంది. ఈ దశలో 2 లక్షల రూపాయల వరకు రుణాలను తనఖా, మార్జిన్ అవసరం లేకుండా ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రుణ పరిమితి కేవలం పంటలకు మాత్రమే కాదు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర అనుబంధ కార్యకలాపాలకు కూడా వర్తించనుంది. అంటే రైతులు తక్కువ వడ్డీ రేటుతో సాధారణ అవసరాలకు కూడా రుణం తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ రుణ సదుపాయాన్ని మరింత సులభంగా పొందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం MISS తో కూడా సారూప్యత కలిగి ఉంది. ఈ పథకం కింద సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు కేవలం 4% వడ్డీ రేటుతో 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందుతున్నాయి. దీంతో రైతుల భారం తగ్గడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యవసాయ మద్దతుదారుల కమిటీ సభ్యుడు వినోద్ స్వాగతించారు. ఈ రుణాన్ని పొందడం రైతులకు బలహీనతను అధిగమించడమే కాకుండా పెట్టుబడి పెట్టే ధైర్యాన్ని కూడా ఇస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం రైతు కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుందని, వ్యవసాయ రంగానికే కాక గ్రామీణ ఆర్థిక చక్రాన్ని ముందుకు నడిపించే దిశగా నిలుస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేలు పొందాలని ఆయన కోరారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.